ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల అభ్యున్నతి ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏల పనితీరు పట్ల అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆమె మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ డివిజన్ పరిధిలోని ఏళ్ల తరబడి ఉద్యోగులు త్రిష్టివేసి ఉండడంతో ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా గిరిజన ప్రాంత అభివృద్ధి మాత్రం అభివృద్ధి చెందడం లేదని ఎమ్మెల్యే సభాపతి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా ఐటీడీఏలో పనిచేస్తున్న వారు ప్రభుత్వ పాలసీలను సరైన పద్ధతిలో అమలు చేయకపోవడంతో గిరిజనులకు పూర్తిగా న్యాయం జరగడం లేదని శిరీషాదేవి వ్యాపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా ఐటీడీఏలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, అలా చేసిన నాడే గిరిజనులకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు, ప్రాంత అభివృద్ధి జరుగుతుందని శిరీషాదేవి పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన నియోజకవర్గమైన రంపచోడవరం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఐటీడీఏ అధికారులు పరిపాలన దక్షత అంత సరిగ్గా లేదని సభాపతికి తెలిపారు. రంపచోడవరం గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ ద్వారా పాలనను సక్రమంగా నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకోవాలని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. చిరు బాలరాజు గారు చెప్పినట్టుగా డెవలప్ చెందాలంటే ఖచ్చితంగా ఐటీడీఏల యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. దానిలో భాగంగా ఇప్పుడు మా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అధ్యక్ష. దీంట్లో చూస్తే గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఐటీడీఓలో ఏ మార్పు లేదు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే 10-15 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ అక్కడే ఉంటూ గత ప్రభుత్వంలో వాళ్ళే ఉండి ఇప్పుడే వాళ్ళే ఉండి కనీసం అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితులు నా ఐటీడీలో కాకుండా మిగతా ఐటీడీలో కూడా ఇట్లాగే ఉందని మా ఎమ్మెల్యేస్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని నేను మా మంత్రి గారిని అడగడం జరుగుతూ ఉంది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఐటీడీలన్నీ సొసైటీ చట్టం కింద ఏర్పడినా కాదా, సొసైటీల చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ అవుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. వాటికి ఏమవుతుందా లేదా, గత 6 సంవత్సరాలుగా జరిగిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు తెలపగలరని మా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఐటీడీఏ సొసైటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లు కదా, వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనాలోచిత జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐటీడీఏలకు కొత్త జిల్లా కలెక్టర్లను చైర్మన్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా లేదా? ఎన్టీఆర్ జిల్లా విజయ